శ్రీమద్ భగవద్గీత పరిచయం. శ్రీమద్ భగవద్గీత కేవలం పవిత్ర గ్రంథం కాదు, ప్రపంచ సాహిత్యంలో కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఇందులో శ్రీకృష్ణుని పెదవుల నుండి వెలువడే దివ్య పదాలు ఉన్నాయి. ఈ మహా ఇతిహాసం పరిశీలనకు నిలువెత్తు నిదర్శనం. ఒక గ్రంథంగా ఈ పుస్తకం అత్యున్నతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మరియు రహస్యాలను కలిగి ఉంది. దీని శైలి చాలా సరళమైనది మరియు సొగసైనది. ఒక చిన్న అధ్యయనంతో ఎవరైనా దాని పదాల నిర్మాణాన్ని సులభంగా అనుసరించవచ్చు. అయినప్పటికీ ఆ పదాల వెనుక ఉన్న ఆలోచనలు చాలా లోతైనవి మరియు అసంబద్ధమైనవి. జీవితకాలం కూడా ఈ పుస్తకాన్ని నిరంతరం అధ్యయనం చేస్తే దాని ముగింపు కనిపించకపోవచ్చు. భగవద్గీత అనేది అంతులేని జ్ఞాన సముద్రం. ఇది అంతులేని అర్థాలను కలిగి ఉన్న అట్టడుగు సముద్రం. సముద్రంలో లోతుగా డైవింగ్ చేసే డైవర్ విలువైన రత్నాలపై తన చేతులను ఉంచినట్లు, అదేవిధంగా ఈ పుస్తకంలోని రహస్యాలను లోతుగా మరియు లోతుగా డైవ్ చేస్తున్నాడు. అన్వేషకుడు ఆలోచనలు మరియు ఆలోచనల యొక్క అసాధారణ రత్నాల యొక్క మరిన్ని కుప్పలను కనుగొంటాడు. భగవద్గీత మహాభారతంలోని ఒక భాగమే, కాని దానికి కూడా దాని స్వంత గుర్తింపు ఉంది. అది మహాభారతం కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఇది కేవలం కౌరవులకు మరియు పాండవులకు మధ్య జరిగిన యుద్ధం యొక్క కథనంగా కనిపించవచ్చు. కాని ఇది జీవిత తత్వశాస్త్రం, శ్రీకృష్ణుడి పెదవుల నుండి వ్యక్తీకరించబడింది. యోధుడైన అర్జునుని ఉద్దేశించి క్రింది ఆలోచనలను నిర్వచిస్తుంది. యుద్ధంలో మీ శత్రువులను ఎదుర్కోవడం ఒక శుభకరమైన మరియు ప్రత్యేక విధి. భగవంతుడిని మాత్రమే ఆరాధించాలి, మరియు అది తన స్వంత విధులను చేయడం ద్వారా మాత్రమే. ఏదైనా ఇతర ఆరాధన లేదా విధిని విడిచిపెట్టాలి. భగవంతునిపై భక్తి అంటే మిగిలినదంతా ఉపాసన. భగవంతుడు మొత్తం ప్రపంచానికి చాలా భిన్నంగా ఉన్నాడు మరియు ప్రతిదీ అతని నియంత్రణలో ఉంది. అతను సర్వోన్నత జీవి, ప్రతి శ్రేష్ఠతలో పరిపూర్ణుడు. మానవుడు తన పనితీరు నుండి పొందగల ఫలాలను ఆశించకుండా తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది.